చాలా సినిమాలు అద్భుతంగా చేసిన ఉదయ్ కిరణ్ ఎందుకనో తెలీదు విధివశాత్తు ఆ ఉదయ కిరణాలు అతి త్వరగా పడమరని చూశాయి. ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో చిత్ర పరిశ్రమకి చిత్రం అనే ఒక చిత్రం ద్వారా పరిచయమైన ఒక నిజంగా ఒక మధ్య తరగతి కిరణం అని చెప్పొచ్చు. మధ్య తరగతి కిరణం అని ఎందుకంటున్నానంటే చాలా మంది మనలో యువత ఒక మధ్య తరగతి ప్రతినిధిగా ఉదయ్ కిరణ్ ఎన్నుకున్నారు. తను ఎంచుకున్న పాత్రలు అవ్వచ్చు, వర్ధమానట్టుగా అప్పుడే నటన ప్రారంభించిన వాళ్ళకి ఎలాంటి కథ కావాలో అలాంటి కథ చిత్రం అద్భుతంగా కుదిరింది. ఎందుకంటే ఒక 16 ఏళ్ల ప్రేమ కథ అది. 16 ఏళ్ల ప్రేమ కథకి తన లిమిట్స్ తను తెలవకపోతే, తన హద్దులు మీరితే ఎలాంటి ఆ సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్నది చిత్రం ద్వారా దర్శకుడు తేజ అద్భుతంగా ఆవిష్కరించాడు. సినిమా ఆద్యంతం ఎంత వినోదభరితంగా సాగినా కూడా దాంట్లోనే అంతర్లీనంగా సాగిన సందేశం అయితే మాత్రం నిజంగా ప్రతి యువత నిజంగా తగిందనమాట. 16 ఏళ్లకి నాన్న లాంటి పాత్రను పోషించాలి అంటే ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటది అన్న విషయం నిజంగా ఉదయ్ కిరణ్ ముఖ కవళికల్లో చాలా బాగా చూపించారని అనిపించింది అనమాట. అందుకే మనలో ప్రతి ఒక్కరూ ఆ యువతకు కావాల్సిన వినోదం ఎలా తీసుకున్నామో అలాగే ఆ సందేశం కూడా తీసుకొని ఆ చిత్రానికి అందరూ కనెక్ట్ అయ్యారని అని అనిపించింది అనమాట. ఆ పాత్రలో కూడా నిజంగా చెప్పాలంటే ఆ పరిశ్రమలో అగ్రనటులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎన్నుకునే కథలు వేరే ఉంటాయి, వాళ్ళ కథల స్పాన్ వేరే ఉంటది, వాళ్ళ రీచ్ వేరే ఉంటది. కానీ ఇలాంటి చిన్న చిత్రం ఎట్లాంటి ఉదయ్ కిరణ్ అంటే ఎవరో తెలియదు చిత్రం ముందర. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. దర్శకుడి గురించి పాత చరిత్ర ఏం లేదు ఆ దర్శకుడికి, అదే మొదటి చిత్రం. సో ఇలాంటి అన్ని చిత్రాల్ని కలిసినా కూడా అది ప్రజల్లోకి చొచ్చుకుపోవడం నిజంగా ఒక విచిత్రం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడంటే చిన్న సినిమాలు కంటెంట్ ఇవన్నీ గురించి చాలా మాట్లాడుతున్నాం, వింటున్నాం. మోసుకుపోవడానికి సామాజిక మాధ్యమం ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ 2000 సంవత్సరంలో ఏదైనా ఒక సినిమాకి మంచి ప్రాచుర్యం లభించాలన్నా, మంచి పేరు రావాలన్నా మౌత్ పబ్లిసిటీ మాత్రమే ఒక దిక్కు అనమాట. ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టా కూడా ఒకరికొకరు చెప్పాలి, నేను పలానా సినిమాని చూశాను, ఆ సినిమా బాగుంది, మీరు చూడండి అని చూడాలి. ఇక్కడ విచిత్రమైన ఇదేంటి అంటే ఆ కాన్సెప్ట్ కొంచెం బోల్డ్ గా అనిపించినా కూడా నాకు తెలిసిన కొంతమంది తల్లిదండ్రులు నిజంగా వెళ్ళి చూడండి ఆ సినిమా అని చెప్పిన వాళ్ళని కూడా నేను చూశాను అనమాట. ఎందుకు అంటే కొన్ని విషయాలు మనం చెప్పడం కంటే కూడా ఆ పర్టికులర్ వయసులో ఉన్న వారి మధ్య చర్చకు వదిలేస్తే ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ తో వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. నిజంగా ఏం జరుగుతుంది, అలాంటి పరిస్థితి మనకే వస్తే ఎలాంటి ఫేస్ చేసుకుంటాం అన్నది అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం నిజంగా చిత్రం అని చెప్పుకోవాలన్నమాట. చిత్రం లాంటి సినిమాలు అలాంటి మనలో ఒకటి పాత్రల ద్వారా కథానాయకులుగా చాలా సినిమాలు అద్భుతంగా చేసిన ఉదయ్ కిరణ్ ఎందుకనో తెలీదు విధివశాత్తు ఆ ఉదయ కిరణాలు అతి త్వరగా పడమరని చూశాయి. నాకు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాయి.